హలో అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేనైతే ఈరోజు మా పిల్లల కోసం కిడ్స్ స్పెషల్ అనమాట. రాగి ముద్ద, చికెన్ కర్రీ, అలసంద వడలు, చికెన్ ఫ్రై చేశాను. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఆనియన్, టొమాటో, ఒక టొమాటో ఫ్రై కోసం, ఒక టొమాటో కర్రీ కోసం, అండ్ కొబ్బరి, చెక్క లవంగాలు, అండ్ మ్యారినేట్ చేసేసుకున్న చికెన్ అనమాట. ఇప్పుడు ముందుగా మనం మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. దీనికి క్యాష్యూ అండ్ కొబ్బరి యాడ్ చేసేసాను. దీని తర్వాత మసాలాలు కూడా యాడ్ చేయాలన్నమాట. సో మసాలాలు యాడ్ చేసేసుకొని ముందుగా మనము పేస్ట్ చేసేసుకొని మసాలాను అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఈ కన్సిస్టెన్సీతో ఉండాలన్నమాట. అప్పుడే గ్రేవీ మనకి బాగుంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేడి అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత కొంచెం ఆనియన్ వేసి బాగా వేపుకోవాలన్నమాట. ఈ ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. దీని తర్వాత కొంచెం టొమాటో యాడ్ చేసుకోవాలన్నమాట. టొమాటో వల్ల ఏంటంటే మనకి గ్రేవీ సాఫ్ట్గా వస్తుంది. సో ఇవి రెండు అయ్యాక కరివేపాకు యాడ్ చేసుకోవాలి. సో ఈ మూడింటిని బాగా కాసేపు వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం అయితే వేయించుకోవాలన్నమాట. సో ఇలాగా వేపుతుంటే మనకి అడుగు అంటదు. సో ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం పొడి, కొంచెం జీరా పౌడర్ అనమాట. నేను ప్రతి ఐటెంలో జీరా పౌడర్ యాడ్ చేస్తాను. డైజెస్టివ్ సిస్టమ్కి అది చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట, మెయిన్లీ పిల్లలకి. సో ఇలాగా ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే ఇవన్నీ బాగా ఉడికినట్టు అనమాట. ఇప్పుడు ఇంకొకసారి బాగా అడుగు అంటకుండా కళాయి పెట్టేసుకొని మ్యారినేట్ చేసేసుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ఆల్రెడీ ఉప్పు, పసుపు వేసి పెట్టాం కాబట్టి మళ్ళీ సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. లాస్ట్లో టేస్ట్ చూసుకొని తక్కువ ఉంటే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలయి పెట్టుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఆవిరిపైన ఉడికించాలి. అవి ఉడికేలోపు ప్యారలల్గా మనమైతే ఫ్రై కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక బాండల్లో ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇది కూడా వేయించుకోవాలన్నమాట. దీనికి మనకి టొమాటో అవసరం లేదు, ఫ్రై కాబట్టి. ఇప్పుడు కారము, ధనియాల పొడి, జీరా పౌడర్ అన్నీ యాడ్ చేసేసుకొని ఇలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా చేస్తే ముక్కలకి మనకు బాగా పడుతుంది అనమాట. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకొని బాగా కలయి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా అంతా ఒకసారి కలబెట్టేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 4 to 5 minutes ఉడికించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు కర్రీకి వచ్చేస్తే ఇదైతే బాగా ఉడికింది కొంచెం ఆవిరిపైన. ఇప్పుడు మనము ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మసాలాను అయితే యాడ్ చేసేసుకోవాలి. మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. నాకు వడలకి, రాగి ముద్దకి కాబట్టి కొంచెం పులుసు కావాలి కాబట్టి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ చూసేసుకోవాలన్నమాట. నాకైతే కొంచెం ఉప్పు తక్కువగా అనిపించింది. సో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సో మళ్ళీ ఒకసారి కళాయి పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసి పిల్లల కోసం కాబట్టి కొంచెం మెత్తగా ఉడికిస్తాను, ఒక 3 to 4 విజిల్స్. ఇప్పుడు ఫ్రై వరకు వచ్చేస్తే ఇది బాగా ఫ్రై అయిపోతుంది అనమాట. దీనికి ఏమి కుక్కర్ అవసరం లేదు, మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవచ్చు. సో ఇది ఒక 10 to 15 minutesలో రెండు కూడా ఫినిష్ అయిపోతాయి. ఇలాగా 3/4 ఉడికిన తర్వాత ఒక మిర్చి, దంచుకున్న వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగా పడుతుంది అనమాట. ముందే వేస్తే అది నీళ్ళు అయిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు వేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే విజిల్స్ అయితే వచ్చేసాయి, ఆఫ్ చేసేసాను కుక్కర్ని. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూస్తే మనకైతే మంచిగా పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చివర్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలన్నమాట. కొత్తిమీర లేకుంటే ఏ వంట అయినా ఇన్కంప్లీట్ అండి నాకు మాత్రం. సో ఇప్పుడు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రై కూడా రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకున్నాం అనమాట. లుక్స్ యమ్మీ కదా. సో ఇప్పుడు నేను అలసందులు నానబెట్టుకొని ప్యారలల్గా మిక్సీ పట్టించుకున్నాను ఈ కర్రీస్ విజిల్స్ వచ్చేలోపు. సో ఈ అలసందులు పిండిలోకి కొంచెం ఇలా పప్పు యాడ్ చేస్తే మనకైతే టేస్ట్ బాగుంటాయి అనమాట. దీంట్లోకి ఎంత ఆనియన్ వేసుకుంటే మనకు అంత టేస్ట్ అనమాట. అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇందులో వాటర్ ఎక్కువ పడకూడదు, సో వాటర్ అయితే వేయకూడదు అనమాట. సో దీనికి కొంచెం ఒక రెమ్మ కరివేపాకు, ఒక పచ్చిమిర్చి అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలయి పెట్టుకోవాలన్నమాట. ఈ పిండి ఎంత కలయి పెడితే మనకి అంత క్రిస్పీగా ఉంటాయి వడలు. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా మనం నీట్గా కలబెట్టుకోవాలి. పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకు వడ వేయడానికి. సో బాండలి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసేసుకున్న తర్వాత వడలు అయితే వేసేసుకున్నాము. ఈ వడల్లోకి చికెన్ కర్రీ అయితే చాలా 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 టేస్టీగా ఉంటుంది అనమాట. మా సైడ్ ఇది చాలా ఫేమస్.
సో నేనైతే 5 పెద్ద వేసాను అనమాట, ఎందుకంటే నాకు 2 చాలు, మా హస్బెండ్కి 3 చాలు అంట. సో 5 వేసాను. పిల్లల కోసం సపరేట్గా సైజ్ తగ్గించి వేయాలన్నమాట. సో ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వడలు ఇలా కాల్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇవి ఒక టిష్యూ పేపర్ మీద వేస్తే ఆయిల్ అంతా ఏమన్నా ఉంటే పీల్చేసుకుంటుంది. సో ఇప్పుడు పిల్లల కోసం చిన్న చిన్న సైజు వడలు వేస్తున్నాను అనమాట. వాళ్ళకి దోశలైనా ఇడ్లీలైనా వడలైనా ఏవైనా సరే సైజ్ తగ్గించాలన్నమాట. వాళ్ళు కొంచెం సాటిస్ఫై అవుతారు. మా అమ్మ మా కోసం కూడా కొంచెం ఆలోచిస్తుంది, స్పెషల్గా చేస్తుంది అని. సో వాళ్ళకి ఇలా డిఫరెన్షియేషన్ ఉండాలన్నమాట, ఇది పెద్దవాళ్ళకి ఇది పిల్లలకి అని. సో వాళ్ళ కోసం అయితే చిన్న చిన్న వడలు, ఒకరు 4 కావాలన్నారు, ఒకరు 3 కావాలన్నారు అనమాట. పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడే నేనైతే అడిగాను. సో వాళ్ళైతే చెప్పారు. సో వాళ్ళకి కావాల్సినట్టు చిన్న చిన్న సైజ్ అయితే వేసేసాను అనమాట. సో ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా చేయాలన్నమాట. సో చూసారా అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. చూడ్డానికి అయితే చాలా ఎమ్మీగా ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా ఆబ్వియస్గా బాగుందన్నమాట. నేను ఒకటైతే తిని చూశాను ప్యారలల్గా. చేసేటప్పుడు తినకపోతే మనకి తృప్తి ఉండదన్నమాట. సో ఇలాగా చూసారా మంచిగా మాడిపోకుండా అలాగని పచ్చిగా లేకుండా మంచిగా ఫ్రై అయిపోయాయి. సో వీటిని కూడా ఇక్కడ వేసేసాను అనమాట. ఇప్పుడు రాగి ముద్ద అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో నేనైతే 2 గ్లాసెస్ బియ్యం తీసుకొని కడిగి నానబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఈచ్ గ్లాస్కి 5 to 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. మెత్తగా కావాలంటే ఇంకా వాటర్ వేసుకోవచ్చు, ఇంకా డ్రైగా కావాలంటే తగ్గించుకోవచ్చు. నేనైతే పింక్ సాల్ట్ యూస్ చేస్తాను. సో సాల్ట్ యాడ్ చేసేసి కుక్కర్ అయితే మూత పెట్టేశాను. విజిల్స్ అనేది మన ఇష్టం అనమాట. మెత్తగా కావాలనుకుంటే 10 విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 7-8 విజిల్స్ అయితే పెట్టుకుంటాను. కాకపోతే ఇక్కడ కొంచెం మనకి చూసారా తేమ అయితే ఉండాలన్నమాట. ఈ తడి ఉంటేనే మనకి రాగిపిండి వేసి కలిపేటప్పుడు మనకి మంచి కన్సిస్టెన్సీ అయితే వస్తుంది అనమాట. లేదంటే చాలా గట్టిగా ఉంటుంది. కలయి పెట్టడం అనేది చాలా కష్టం అయిపోతుంది అనమాట. సో ఇలాగా ఒక గరిట తీసుకొని మనము ఈ అన్నం అంతా కొంచెం మెత్తగా చేసుకోవాలన్నమాట. దద్దోజంకి కూడా మనం యాక్చువల్లీ సేమ్ ఫాలో అవుతాము. తర్వాత పెరుగు తిరగబాత అన్నీ యాడ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో దాంతో నేనైతే 1.5 కప్పు రాగి పిండిని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో అది మన ఇష్టం. 1 గ్లాస్ అయినా వేసుకోవచ్చు, 1:2 వేసుకోవచ్చు. కొంచెం పిండి ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అది మన ఇష్టము. సో ఇలాగా రాగి పిండిని యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం గీ కానీ బటర్ కానీ యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. నేనైతే మోస్ట్లీ అన్నిటికీ బటరే యూస్ చేస్తాను అనమాట. గీ కూడా ఉంది, బట్ ఎందుకో నాకు పర్సనల్గా బటర్ ఇష్టము. సో ఇవన్నీ వేసేసుకొని ఒక 2 minutes పాటు ఇలా ఆవిరి పైన ఉంచాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టి ఇలా చేసుకోవాలి. చూసారా బటర్ అయితే కొంచెం మెల్ట్ అయింది కదా. ఇప్పుడు మనం మళ్ళీ ఒక గరిటె తీసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది కొంచెం గట్టిగా అనిపిస్తే మనం ఏం చేయాలంటే పక్కన ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. పక్కన ప్యారలల్గా నీళ్ళు కాగబెట్టుకొని ఆ వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. నాకైతే ఈ కన్సిస్టెన్సీ చాలు. సో నేను ఇలాగే కలయి పెట్టేసుకుంటున్నాను అనమాట. నాకైతే పెద్దగా వంటలు రావు. ఈ మధ్యనే అన్నీ మంచిగా నేర్చుకుంటున్నాను పిల్లల కోసం. చిన్నపిల్లలు కాబట్టి అవి ఇవి అడుగుతుంటారు కదా, అన్నీ బయట ఆర్డర్ చేయాలంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి నేనే ఇంట్లో చేయడానికి ట్రై చేస్తున్నాను. సో నాకైతే ఈ వేడివేడిగా ముద్దలు చేయడం రాదనమాట. దీనికోసం మన ఇంట్లో ఏమన్నా ప్లాస్టిక్ కానీ పింగాని స్టీల్ బౌల్స్ అలా ఉంటాయి కదా, అలా ఒక బౌల్ హెల్ప్తో మనమైతే మంచిగా రౌండ్ చేసేసుకోవచ్చు. సో ఇలాగా చూసారా పిల్లలకి కాబట్టి చిన్న సైజ్ చేస్తున్నాను. ఇలా ఒక స్టీల్ బౌల్ తీసుకొని చేతికి కొంచెం వాటర్ అద్దుకొని బాగా ప్రెస్ చేసేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇది ఇలా బౌల్ చేస్తే మనకైతే యమ్మీ రాగి ముద్ద అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూసారా ఎంత బాగుందో. మీకు కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ షేర్ చేయండి. ఎవరికైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది అంతా చిన్నపిల్లల స్పెషలే అనమాట. ఎక్కువ స్పైసీ ఉండదు, కిడ్స్ స్పెషల్ అనమాట. చూసారా మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.